బంగ్లాలో 3 వారాల పాటు చెలరేగిన అల్లర్లు ప్రస్తుతం శాంతించాయి. కొత్తగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మరి ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్లో శాంతి నెలకొల్పేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంది? బంగ్లాలో 3 వారాల పాటు చెలరేగిన అల్లర్లు ప్రస్తుతం చల్లబడ్డాయి. కొత్తగా మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. మరి ఈ ప్రభుత్వం బంగ్లాదేశ్లో శాంతి నెలకొల్పేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? ప్రస్తుతం పరిస్థితులను చక్కదిద్దేందుకు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వం కొలువుదీరింది. రాజకీయ సంక్షోభంతో అట్టుడికిన బంగ్లాదేశ్లో భారీ మార్పులు జరిగాయి. తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహిస్తున్నారు. ఆయన నోబెల్ శాంతి పురస్కార గ్రహీత. ప్రధానిగా ఉన్న షేక్ హసీనా వైదొలగాల్సి రావడంతో అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ పార్లమెంట్ను రద్దు చేశారు. తొలుత తాత్కాలిక పరిపాలనా యంత్రాంగం ఏర్పాటుకు, తర్వాత కొత్తగా ఎన్నికలు నిర్వహించడానికి మార్గం సుగమం చేశారు. యూనస్ను సారథిగా నియమిస్తున్నట్టు అర్ధరాత్రి ప్రకటన చేశారు. ఇక యూనస్ 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్లోని గ్లాస్గో కాలెడోనియన్ విశ్వవిద్యాలయానికి కులపతిగా సేవలందించారు. చిట్టగాంగ్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్ర లెక్చరర్గా పనిచేశారు. ఆ తర్వాత బంగ్లాదేశ్లోని పేదల అభ్యున్నతి కోసం కృషి చేశారు. చిట్టగాంగ్లో 1940లో జన్మించిన ఆయన ఓ సామాజిక కార్యకర్త, బ్యాంకర్, ఆర్థికవేత్త. మైక్రో ఫైనాన్స్ బ్యాంక్ ద్వారా లక్షల మంది ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత సాధించారు. అందుకు 2006లో నోబెల్ శాంతి బహుమతి అందుకున్నారు. అనేక ప్రతిష్టాత్మక అవార్డులను పొందారు. పార్లమెంటును రద్దు చేయాలన్నది బంగ్లాదేశ్లో ఉద్యమకారుల ప్రధాన డిమాండ్. తాత్కాలిక ప్రభుత్వ సారథి పేరును వాళ్లే ప్రతిపాదించారు. సైనిక సర్కారును, సైన్యం మద్దతు ఉండే మరేదైనా సర్కారును అంగీకరించేది లేదని స్పష్టం చేశారు. హసీనా సర్కారుతో ఘర్షణ పడినందుకు యూనస్పై కొన్ని డజన్ల కేసులు నమోదయ్యాయి. ఒక కేసులో 6 నెలల జైలు శిక్ష పడింది. తన దేశం ప్రజల కోసం ఎలాంటి బాధ్యతలైనా తీసుకుంటానని యూనస్ చెప్పారు. దేశంలో స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలని పిలుపునిచ్చారు. మరోవైపు బంగ్లాదేశ్ సైన్యంలో మేజర్ జనరల్గా ఉన్న జియావుల్ అహ్సాన్పై వేటు పడింది. లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ సైఫుల్ అలాంను విదేశాంగ మంత్రిత్వ శాఖకు కేటాయించారు. మరికొందరు లెఫ్టినెంట్ జనరళ్లను వారి స్థానాల నుంచి తప్పించారు. బంగ్లాదేశ్ను విడి భారత్కు వెళ్లేందుకు ప్రయత్నించిన ఐటీ శాఖ మాజీ మంత్రి జునైద్ అహ్మద్ పలక్ను, విదేశాంగ శాఖ మాజీ మంత్రి హసన్ మహ్మూద్ను అధికారులు ఢాకా విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. హసీనాను, ఆమె సోదరిని అరెస్ట్ చేసి బంగ్లాదేశ్కు తిరిగి పంపాలని బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మహబూబ్ ఉద్దీన్ కోకోన్ భారత్ను కోరారు. మూడు వారాల పాటు సాగిన ఆందోళనలో వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా హిందువులు, ఇతర మైనార్టీలు, ప్రార్థనా మందిరాలు, ఇళ్లు, దుకాణాలే టార్గెట్గా దాడులు జరిగాయి. దాంతో కోల్కతా, ఢాకా బస్సు సేవలు నిలిచిపోయాయి. భారత్, బంగ్లాదేశ్ మధ్య రైలు సేవల్ని నిరవధికంగా రద్దు చేశారు. ఇక విమానాలు పాక్షికంగా పునరుద్ధరణకు నోచుకున్నాయి. బంగ్లాదేశ్కు ప్రయాణాలు చేయవద్దని అమెరికా తమ పౌరుల్ని హెచ్చరించింది. కొన్ని రోజులుగా మూసివేసిన పాఠశాలలు, దుకాణాలు, కార్యాలయాలు నిన్న తెరుచుకున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ పనిచేస్తోంది. వీధుల్లో పోలీసులు, సైనికులు గస్తీ తిరుగుతున్నారు. అయితే పాత పరిస్థితులు నెలకొనేందుకు మరికొద్ది రోజులు పట్టే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.